హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చాను. ఈవేళ స్టార్ట్ చేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు ఇగోటండి. మనం ఈవేళ ఏం చేస్తున్నాం అంటే కొత్త రెసిపీ కొబ్బరి అన్నం చేసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలండి: ఆయిలు, ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ఆనియన్స్ కట్ చేసుకొని, గరం మసాలా సామాన్లు అండి, దాల్చిని, మిరియాలు, లవంగాలు, యాలకులు, తేజ్పత్తి, ఇక్కడ మిర్చి, ఇంకా జీలకర్ర, ఇది కొత్తిమీర, ఇది కొబ్బరి పాలండి. కొబ్బరికాయ మనం కోసి దాన్ని గ్రైండింగ్ చేసి దానికి పాలు తీసుకున్నాం వడగొట్టి. ఇదేమో బియ్యం కడిగిసి తీసుకున్నామండి. స్టార్ట్ చేద్దామా మరి. ఇంకోటండి, బాండీ పెట్టుకున్నాం. బాండీ కాగింది, అందులో నూనె వేసానండి. అందులో చూడండి, దాల్చిని, మిర్చీలు ఇవన్నీ వేస్తున్నాను. తేజ్పత్తా, గోల్మర్చ్, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తామండి. ఉల్లిపాయలు వేస్తామండి. ఇదిగోటండి, ఇది వేగుతున్నది. ఇది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇదిగోటండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుంటామండి. కొంచెం ఇది వేగాక ఇందులో జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్, తర్వాత ధనియా పౌడర్ వేస్తామండి. ఇందులో మరి అలా కొంచెం పచ్చివాసన పోయిన కలుపుకుంటాం. కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. ఇదండి ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవుతుంది. దీనికి కొంచెం ఫ్రై అయితే బియ్యం వేసుకుంటామండి. బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, ఆ బియ్యంని కడిగి అది వేస్తామండి. వేసేసి కొంచెం వేగేదాకా ఉంచుతామండి. కొంచెం ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో కొబ్బరి పాలు వేస్తామండి. ఇది కొంచెం ఇదిగోటండి, ఇది వేగింది. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పాలు వేసుకుంటామండి. 1 కప్పు బియ్యంకి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకుంటున్నామండి. ఇదిగోటండి, వేసుకున్నాను. శుభ్రంగా కలిపేసి ఇది మూత పెట్టి ఉంచుతామండి. ఇది కొత్తిమీర మీద నుంచి వేస్తామండి. కొంచెం వేసి మూత పెట్టి ఉంచేస్తాం. ఇది ఉడికాక మనం చూద్దామండి. మూత పెట్టి ఉంచాను. ఇంకోటండి, మనం మూత పెట్టి చూద్దామా, ఉడుకుతుంది. ఇంకోటండి, ఇంకా ఉడకాలండి. ఇది ఇంకొంచెం గ్యాస్ కొంచెం ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదండి. కొంచెం గ్యాస్ సిమ్లో పెడదామా. పెడితే అది శుభ్రంగా ఉడికిపోతుంది. మళ్ళీ చూస్తాం. మరి కొంచెం మూత పెట్టి అటు సైడు కోకోనట్ రైస్ చేయలోగా మనం ఇక్కడ చిప్స్ చేసుకుందామండి. చిప్స్కి కావాల్సిన పదార్థాలు: ఇది క్యాబేజ్ క్యాబేజ్ మనం కట్ చేసుకొని తీసుకున్నామండి. ఇది ఇంకా బియ్యం పిండి,
శనగపిండి, కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇంకా టర్మరిక్ పౌడర్, ఇంకా చాట్ మసాలా, ఇంకా నువ్వులండి, ఇది ధనియా పౌడర్ అండి, సాల్టు, చిల్లీ పౌడరు, ఆయిల్, ఇంకా కొంచెం అల్లం తల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర తీసుకుంటామండి. వీటికి మనం కలుపుకుందాం. నేను చిప్స్ కోసం ఫ్రై చేయడానికి కానీ డీప్ ఫ్రైలో ఇవ్వటండి. మనం బియ్యం పిండి కొంచెం వేసుకుంటాం క్రిస్పీ రావడానికి, ఇంకా శనగపిండి తీసుకుంటామండి, అది ఇంకా అందులో కొంచెం అల్లం తల్లి పేస్టు, చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం నువ్వులు వేసుకుంటామండి. టర్మరిక్ పౌడర్ వేసుకున్నాం, నువ్వులు కొంచెం వేసుకుంటాం, నువ్వులు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటాం, కొంచెం జీరా పౌడరు, ధనియా పౌడరు, సాల్ట్ వేసుకుంటామండి. కావాల్సినంత ఎంత పడుతుందో చూసుకొని అంత వేస్తాం. మరి కొంచెం ఫుడ్ కలర్ వేస్తామండి, ఎక్కువ కాదు. అది కలర్ ఇవ్వటండి, కలర్ఫుల్ రావడానికి కలిసి ఇంత కొంచెం ఇది వేసాం. అది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటామండి. చూడండి, శుభ్రంగా ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొంచెం నీళ్ళు వేసి మనం శుభ్రం కలుపుకోవాలి. శుభ్రంగా మ్యాష్ చేస్తే అది కలిపి ఉంచేస్తే మూత పెట్టి ఇవ్వటండి. నేను మిక్స్ చేసాను, అది శుభ్రం కలిపేసి మూత పెట్టి ఉంచేయాలండి. మూత పెట్టి ఉంచేస్తే అది మనం ఈ పులావ్ అయ్యాక, కొబ్బరి అన్నం అయ్యాక మనం ఫ్రై చేసుకుందామండి. అది మగ్గుతుంది కొంచెంసేపు మూత పెట్టి వస్తే. ఇవ్వటండి, తీసి కలుపుకుందామా మరి. ఇవ్వటండి, అయిపోయింది. 15 నిమిషాలు పట్టిందండి ఇది ఉడకడానికి. చూడండి, కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్ చాలా యమ్మీగా ఉంటుందండి. దీనికోసం మనం క్యాబేజ్ బుట్ట చిప్స్ చేసుకుంటాము, అంటే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్గా. ఇక మూత పెట్టి ఉంచుతున్నానండి. ఇప్పుడు చిప్స్ కోసం బాండీ పెడదామండి. చిప్స్ కోసం బాండీ పెట్టామండి. ఇగోటండి, బాండీ పెట్టాను, నూనె వేసాను. నూనె కాగాక మనం చిప్స్ ఫ్రై చేసుకుందామా మరి. ఇగోటండి, నూనె కాగింది, ఇకను మనం వేసుకుందాం మరి చిప్స్ వేసుకుంటున్నామండి. ఇది బాగా వేగాలి. బాగా వేగితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో నడితే బాగా వేగదు, మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా వేగుతుంది, క్రిస్పీగా వస్తాయి. ఇవ్వండి, వేసుకున్నాం. కొంచెం వేగనియండి, వేగితే మనం స్టార్ట్ చేయాలి. ఏమిటండి, చిప్స్ ఇంకా ఫ్రై అవుతున్నాయి. మీడియంలో కదండి, కొంచెం లేట్ అవుతుంది. శుభ్రం వేగాక మనం తీసుకుందామండి. ఇగోటండి చిప్స్ ఫ్రై చేసి తీసుకున్నాం. ఇది సర్వ్ చేసుకుందాం మరి. ఇగోటండి మంది కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్ మంది రెడీ అయిపోయింది. దాంట్లో క్యాబేజ్ చిప్స్, ఇంకా మనం కుకుంబర్ అండి, దీనికి సలాడ్ చేసుకుంటున్నాం, కచుంబరి. ఇదంటే పెరుగు, ఇంకా క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, సాల్ట్ వేసుకొని ఇది కచుంబరి చేసుకున్నాం. ఇది కోకోనట్ రైస్ అండి, ఇది బొట్టతోటి మనం చిప్స్ చేసుకున్నామండి. ఈ మూడు కానీ కాంబినేషన్గా తింటే యమ్మీగా ఉంటుందండి. ఇగోటండి మనం టేస్ట్ చేద్దాం మరి. ఇగోటి
యమ్మీ యమ్మీ అండి, చాలా టేస్టీగా ఉన్నది. మీరు కూడా తింటే చాలా బాగుంటుంది. ఇది ఆనియన్స్ ఇలా తిన్నారండి, క్యారెట్లు కూడాను ఇలా తీసుకోవాలి, చాలా బాగుంటుంది. ఎవరికి పెరుగు సలాడ్ తీసుకోకపోయినా మనం నిమ్మరసమైనా పిండుకొని తినొచ్చు. మరి సబ్స్క్రైబ్.